కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆర్గనైజేషనల్గా ఇంత బలహీనంగా ఎప్పుడు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సరెండర్ అయిపోయి, ఒక ముఖ్యమంత్రికి సాగిలాపడి నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో, మాకు కావాల్సిన, మా పార్టీ నడుస్తుంది కావాల్సిన మా విదేశీ టూర్లకు మాకు కావాల్సిన పైసలు మాకు వస్తే చాలు అని చెప్పే దీని స్థితికి లోయెస్ట్ ఎబ్ అంటారు కదా, లోయెస్ట్ ఎబ్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసినాం, చాలా సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరా, ప్రణబ్ ముఖర్జీ ఇట్లాంటి సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏదైనా తప్పు జరుగుతుంది అంటే వాళ్ళు నియంత్రించేవాళ్ళు, ఢిల్లీకి పిలిపించుకునేవాళ్ళు, లేకపోతే ఢిల్లీ నుంచి వాళ్ళే ఇక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని, కాంగ్రెస్ పార్టీ పరిపాలనని చక్కబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అట్లాంటి ఆనవాళ్ళు కనిపిస్తలేవు. అంతటి దిగ్గజాలైన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేరు. ఎంతసేపు మరుగుజ్జు లాంటి కాంగ్రెస్ నాయకుల మీదనే ఆధారపడి, వాళ్ళు పంపించే మూటల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, పార్టీని నడిపిస్తున్నారు.